ఏం లేదు కానీ వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. మనం చేస్తున్న వీడియో వచ్చేసి ఒక విగ్రహాలు తయారు చేసే ఫ్యాక్టరీలో మనం ఉన్నాము. ఇక్కడికి కొందరు హిందువులు విగ్రహాలను తయారు చేయించుకోవడానికి ఒక ఫ్యాక్టరీకి అనేది రావడం జరిగింది. మరి వీళ్ళు ఏం విగ్రహాలతో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు, సో ఏ గ్రామం నుండి వచ్చారు, సో వాళ్ళు ఆ టెంపుల్ అనేది ఎక్కడ కట్టారు, సో అది ఎప్పుడు ఇనాగ్రేషన్ చేస్తారు అనే విషయాలు మనం వీళ్ళను అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రావడానికి ఉద్దేశం ఏంటిది? ఉద్దేశం ఏంటంటే మాది రెబ్బెన మండలం అక్కడ కూడా గ్రామం. ఇక్కడ మేము ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నాం. ఓకే అండి. అయితే మాకు ఇక్కడికి విగ్రహాలు కావాలని ఇక్కడికి వచ్చాము. నంది కానీ మన ఆంజనేయ స్వామి విగ్రహం మాకు కావాలి, అది మాట్లాడుకుందామని వచ్చాము. మాది నక్కలు కూడా చిన్న గ్రామము కొమరంభీం డిస్టిక్. ఇవంటే ఇప్పుడు ఏ మండలం కింద వస్తుందండి ఇప్పుడు మీ విలేజ్? రెబ్బెన మండల్ కరీంనగర్ డిస్టికా? మన పెద్దపల్లి కొమరంభీం. అబ్బా, చాలా దూరం నుండి వచ్చారు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు గుడి కంప్లీట్ అయిందా అండి మీది? ఇప్పుడు స్టార్టింగ్ దశలో ఉందా? అంటే ముగ్గు పోసిండ్రా? పెద్దదేనా దేవస్థానం? చిన్నదే. ఇప్పుడు మేము చిన్న ఊరు. ఎంత ఉంటుంది జనాభా? 100 కుటుంబాలు. ఓకే ఓకే. హనుమాన్ టెంపుల్ కట్టుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ఆర్డర్ ఇచ్చిరా అండి? ఇచ్చిరా. ఓకే. సో ఇప్పుడు ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది మీ గుడి? 3 నెలలు పడుతుందా? ఓకే. ఇప్పుడు విగ్రహాలు అనేది ఇప్పుడు మీరు ఇప్పుడు హనుమాన్ ఏం మోడల్, అందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, భక్తాంజనేయ విగ్రహాన్ని అనేది మీరు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు గ్రామంకి సంబంధించిన అంటే పెద్దలు అన్నాడు, గ్రామ పెద్దలు. ఓకే. ఎంతమంది వచ్చారు సార్ మీరు ఇక్కడికి? మీరు ఇక్కడికి ఎంతమంది వచ్చారు? మీ గ్రామం నుంచి 9 మంది వచ్చారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎప్పుడు డెలివరీ చేస్తారన్నారండి? మార్చిలోపు చేస్తాం, డెలివరీ ఇస్తా అన్నారు. మార్చ్ ఎండింగ్. సో మార్చ్ ఎండింగ్ అంటే మీకు ఇంకా అప్పటి వరకు గుడి కంప్లీట్ అవుతుంది. అవునండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మరి విగ్రహాలు, పూజారి, మరి ఇవన్నీ పూజారి మీ గ్రామస్తులేనా ఉన్నారా? మీ ఊరు గ్రామస్తులు అయ్యగారు ఉన్నారా? సిరిసిల్ల నుంచి అయ్యగారు వస్తారు. మరి రెగ్యులర్గా పూజ చేయడానికి అవును అవునండి. అలా పంపిస్తూనే సరే. రైట్. థ్యాంక్ యూ అండి. మీ యొక్క గుడి గురించి మా రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్కి చెప్పినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ పేరండి? ఆనందరావు. ఓకే. థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు